హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం ఎంతో టేస్ట్గా ఉండే రొయ్యల గోంగూర చేసుకుందాం, అది కూడా మట్టి కుండలో. ఇది చాలా హెల్తీ మరియు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు మనం ఆ రెసిపీని అయితే చూసేద్దాం. ముందుగా మట్టి కుండకి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉండడానికి. దాంట్లో ఒక పెద్ద ఎర్రగడ్డ, 4 టమాటాలు, 10 పచ్చిమిరపకాయలు, సాల్టు, పసుపు పొడి వేసుకొని స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది మట్టి కుండ కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవంతా ఆయిల్, ఆ వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మూత పెట్టుకొని మనం చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా చాలా సాఫ్ట్గా అయిపోవాలి. అప్పుడు వరకు మనం ఇందులో గోంగూర అనేది యాడ్ చేసుకోము. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. టమాటా సాఫ్ట్ అవ్వాలంటే మూత పెడితేనే ఆవిరిపడి మొత్తం టమాటా స్మాష్ అవుతుంది. ఇప్పుడు వేరే స్టవ్ మీద ఇంకో మట్టి కుండ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఎర్రగడ్డ అయితే వేయాలి. ఇది రోస్ట్ అయ్యే వరకు మనం పక్క స్టవ్ మీద ఉన్న వాటిని కూడా గమనించుకోవాలి, అడుగంటకుండా. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ కర్రీ చేసుకోవడం వల్ల కర్రీ అయితే చాలా టేస్ట్గా అంటే వస్తుంది. ఇలా కదుపుతూనే ఉండాలి, మట్టి కుండ కాబట్టి కొంచెం అడుగంటుతుందండి, అందుకని. ఈ కర్రీ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇట్లాగ వేగిన తర్వాత మనం ఇందులోకి ఒక టమాటా, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అనేది యాడ్ చేసుకొని టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం టైం పడుతుంది, కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి మీకు ఎలా కుదిరిందో అని. ఇప్పుడు మనం పక్క స్టవ్ మీద ఈ గోంగూర అయితే యాడ్ చేసుకోవాలి. టమాటా సాఫ్ట్గా అయిపోయింది. ఇవి 5 కట్టలు గోంగూర అండి. ఒకేసారి అయితే నేను వేసేయను. ఒకేసారి వేసేస్తే అది కలుపుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకని కొంచెం కొంచెంగా వేసి మూత పెట్టేస్తాను. ఇప్పుడు మళ్ళీ పక్క స్టవ్ మీద కర్రీ చేసుకుంటున్నాం కదా, దాంట్లో మనం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ చేసుకోవాలి. 2 స్టవ్ల మీద ఒకేసారి పెట్టుకోవచ్చు, 2 కుండలు ఉంటే. ఇప్పుడు మరి దాంట్లో కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇవి మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చేసుకుంటూ ఉండాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి, అడ్జస్ట్ చేసుకుంటూ. అంటే కుండ అలవాటు ఉన్న వాళ్ళు అయితే పర్వాలేదు, అలవాటు లేని వాళ్ళు అయితే అసలు సిమ్లోనే పెట్టుకోండి. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను రొయ్యల్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ రొయ్యలు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆ మసాలాలో కలుపుకుంటూ, అందులోనే వాటర్ వస్తుంది, మనం వేయన అవసరం లేదు. ఫ్రై అయిపోయిన తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు వాటర్ ఎంత కావాలి అనేది. ఇప్పుడు మళ్ళీ పక్క స్టవ్ మీద ఉన్న గోంగూరను ఒకసారి ప్లేట్ తీసి చూసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఆ గోంగూరలోని వాటర్ కూడా వస్తుంది. ఇలాగే కలుపుకుంటూ మిగతా గోంగూరని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 5 కట్టలను అయితే నేను 3 సార్లుగా వేసుకున్నాను కలుపుకుంటూ. వాటర్ అయితే గోంగూరలో వచ్చిన వాటర్, టమాటాలో నుంచి వచ్చిన వాటరే నాకు సరిపోయింది. నేను వేరేగా అయితే వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఇలా 3 సార్లుగా వేసుకొని కలుపుకుంటూ ఉంటాను, ఎందుకంటే కలుపుకోవడం చాలా కష్టం అయిపోతుంది కుండలో ఫుల్గా వచ్చేస్తే. మూత పెడితేనే దాంట్లో వాటర్ అంతా ఈవెన్గా బయటకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ కర్రీని చూసుకోవాలి. ఈ కర్రీలో మనం ఇప్పుడు కొబ్బరిని అయితే యాడ్ చేస్తున్నాము. ఈ కొబ్బరిని కూడా వేసుకొని కొంచెం బాగా కలుపుకొని, ఇంకా వాటర్ మనకి ఎంత కావాలంటే అంత మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కర్రీ కొంచెం గట్టిగా పెట్టుకుంటే గోంగూర పల్సంగా పెట్టుకోవచ్చు, లేకపోతే గోంగూర గట్టిగా ఉంటే ఈ కర్రీని కొంచెం లూజ్గా చేసుకోవచ్చు. మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది.
ఇప్పుడైతే గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా పప్పు గుత్తితో మెదుపుకోవడమే. ఈ గోంగూర మొత్తం మనకి ఆ కర్రీకి పడదండి, పుల్లగా అయిపోతుంది. అలా కాకుండా మనం మెదుపుకొని ఆ కర్రీలోకి ఎంతైతే పడుతుందో అంత మాత్రమే మనం యాడ్ చేసుకుంటాం. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం చాలా విధాలుగా వాడుకోవచ్చు. ఈ కర్రీ కూడా ఇంకా అయిపోయిందండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు అయితే వేసి మూత పెట్టేస్తాను. ఇది మట్టి కుండ కాబట్టి హీట్ చాలా వరకు ఉంటుంది. 2-3 మినిట్స్ కంప్లీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కరివేపాకు వేసి ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ గోంగూర అంతా నేను పప్పు గుత్తితో మెదుపుకున్నాను. ఇది మిగిలిపోయిన గోంగూర ఏం చేస్తానంటే చికెన్ గోంగూర చేసుకోవచ్చు, మళ్ళీ మనం లేకపోతే గోంగూర రైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కర్రీకి ఎంత పడుతుందో అంత వేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా వాడుకోవచ్చు. నాకైతే ఈ కర్రీకి ఎంత పడుతుందో అంత మాత్రం నేను కలుపుకుంటున్నాను. మీరు తినే పులుపుని బట్టి మీరు కూడా గోంగూరని యాడ్ చేసుకోండి. ఎక్కువ మాత్రం వేసుకోకండి, పుల్లగా అయిపోతుంది. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి కామెంట్లో మాత్రం గ్యారంటీగా చెప్పండి మీకు ఎలా కుదిరిందో అని. మట్టి కుండ లేకపోయినా కానీ మనం కడాయిలో కూడా చేసుకోవచ్చండి. మట్టి కుండ అంటే కొంచెం ట్రెడిషనల్గా ఉంటుందని నేను ఇలాగే చేస్తాను. ఇప్పుడైతే ఈ కర్రీ రెడీ అయిపోయిందండి. నేనైతే మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేయలేదు, జస్ట్ కలుపుకున్నాను అంతే. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ వెయిట్ చేసామంటే టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. నాకైతే గోంగూర ఇంత మిగిలింది, నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే యూస్ చేసుకుంటాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.